ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది. 12 జ్యోతిర్లింగాలు నేను ఇదివరకు ఒక వీడియో తీసి పెట్టాను. అక్కడ ఈరోజు శివరాత్రి కదా, వేల మందిలో భక్తులు వచ్చారు. ఎంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉందండి టెంపుల్. మేము ఈ టెంపుల్కే కాకుండా ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాము. ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారంటే దర్శనం కూడా త్వరగానే అయ్యింది అంత రద్దీలో కూడా. ఇక్కడ అమ్మవారిని చక్కగా అలంకరించారు. గోపురం చూసారా ఎంత అందంగా ఉందో. నంది, పెద్ద నంది అండి. ఇక్కడ ఉన్న టెంపుల్స్లో ఇదే ఫస్ట్ హైలైట్ అన్నమాట. చౌటుప్పల్లో ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వచ్చారు, భక్తులు దేవుని దర్శించుకోవడానికి. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి కదా, ఆ టెంపులేనండి ఇది. 12 జ్యోతిర్లింగాలు టెంపుల్. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారండి దీన్ని. 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ప్రతిష్ఠించారు. అయితే వేలల్లో వచ్చారండి భక్తులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చూసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు భక్తులు. ఎంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉంది. అంత రద్దీలో కూడా మనకి ఫ్రీగా దర్శనం అయిపోయిందండి. నేను వేరే టెంపుల్కి వెళ్ళాము, అక్కడ 1 అవర్ పట్టింది నాకు. ఇక్కడ సింపుల్గా 1/2 అవర్లో నేను దర్శనం చేసుకున్నాను. కాకపోతే లాంగ్, చాలా పీస్ఫుల్ ప్లేస్ ఉన్నదన్నమాట. పార్కింగ్ ప్లేస్ కానీ ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. కానీ దర్శనం చక్కగా త్వరగానే అయ్యింది. ఈ శివరాత్రి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.